శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమోస్కల్టపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం తమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 4వ శ్లోకం చదువుకుందామండి. తదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణః తమేకా నైవాసి ప్రకటితవరాభిత్యభినయా భయాచాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణానేవ నిపుణో. అమ్మా, సర్వలోకాలకి దిక్కైన తల్లివి నువ్వేనమ్మా. నీకన్నా ఇతర దేవతా సమూహం తమ చేతులతో అభయ వరదముద్రలను దాల్చి ఉన్నారు. అయితే నీ ఒక్కదానివే వరద అభయ ముద్రలను ప్రకటించటం లేదు తల్లి. భయాల నుండి కాపాడుటకు కోరిన దానికి మీదు మిక్కిలిగా ఫలమునిచ్చుటకు నీ 2 పాదాలే సమర్థతగా ఉన్నాయి తల్లి. ఏంటంటే ఓన్లీ కేవలం చరణ ధ్యానంతో అనమాట, అమ్మవారి పాదాల ధ్యానంతో వరదాన అభయదానం అని రెండింటినీ లభింపచేస్తుంది అని అర్థం అన్నమాట. 4 చేతులలో పాశాంకుశాలు, చెరకు విల్లు, పూల బాణాలు ధరించిన శ్రీ లలితా త్రిపుర సుందరి రూపాన్ని స్ఫురించే శ్లోకం అండి ఇది. దీనిలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో భయాపహ, వాంఛితార్థ ప్రదాయిని, వరద ఈ నామాలకి అవినాభావ సంబంధం ఉందన్నమాట. త్వదన్య పాణిభ్యాం అభయ వరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయా భయాచాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణానేవ నిపుణో అని చెప్తున్నారండి. అమ్మవారి చరణాలను మించింది ఏదీ లేదు. అమ్మవారిని పాదాలను పట్టుకుంటే అదే అన్నమాట మనకి అభయం వరదం అని అలాగ చెప్తున్నారనమాట శంకరాచార్యులు గారు. అమ్మ చరణాలు ఏంటంటే కోరిన దానికంటే అధికమైన ఫలమిచ్చుచున్నవి అనుటకు లోకమునకు శరణి అగుట కారణమే ఉన్నందువల్ల ఇలాగ అమ్మవారి చరణాలే మనకి ఎక్కువ ఫలాన్ని ఇస్తున్నాయన్నమాట. మిగతా దేవతలు అయితే వరద అభయ ముద్రలతో ఉంటారు. అమ్మ నీ చరణాలే దీనికి అన్నిటికీ అనమాట, ఏవి కావాలని అవి ఇచ్చేందుకు మన అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఇంకేమీ అవసరం లేదండి. అమ్మవారి పాదాలు పట్టుకుని ఏదైనా బాధ కలిగినా ఏదైనా ఆలోచన వచ్చినా అమ్మవారి పాదాలనే పట్టుకోవాలన్నమాట. అభయవరద ముద్రతోటి ప్రమేయం లేదమ్మా, నీ పాదాలను తగ్గింది ఇంకేదీ లేదమ్మా అని చెప్తున్నారు అన్నమాట శంకరాచార్యులు గారు.